ఈరోజు మనం చూస్తున్నాము ఈ వీడియోలో ట్విస్టెడ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి నేను డిజైన్ చేసిన ఫ్రాక్ ఇలాగుందనమాట. ఇది ఫ్రాక్ కాదు, ఎయిర్లైన్ కుర్తీ. దీనికోసం మనం 1 మీటర్ లైనింగ్ అండ్ 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఆ మెజర్మెంట్స్ ప్రకారం 3 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ పాప వరకు సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ అనేది 4.5 తీసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5. మనం ఇక్కడ స్కేల్తో డ్రా చేసుకుని 1 ఇంచ్ వరకు కరువు తీసుకోవాలి. 6.5 అనేది బాడీ లూజ్. ఇక్కడ నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్, డౌన్ అనేది 3 ఇంచెస్. అలాగే కరువు షేప్, రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి బాడీ లెంత్ 10.5, హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 11 ఇంచెస్. బాడీ లూజ్ వచ్చి 6.5, 1.5 అనేది ఖర్చులకి. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం కరువు తీసుకోవాలి బాడీ ఫిట్టింగ్ కోసం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ అన్ని మనం స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నాం, బ్యాక్ కూడా అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి. మనం బటన్స్ పెడతాము బ్యాక్ సైడ్, లేదు జిప్ వేసుకున్నా కానీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ చేసుకుని, ఫోల్డింగ్స్ మన వైపు ఉంచి లైనింగ్ ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం అలాగే కింద మనం లైనింగ్ వేయట్లేదు. బాడీకి 17 ఇంచెస్ వరకు బాడీ లెంత్ తీసుకోవాలి. ఎయిర్లైన్ కుర్తీ టైప్ అండ్ ప్లాజో కదా, ప్లాజో మీదకి డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ లెంత్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఇవన్నీ బాటమ్ లెంత్ 20 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇవి డబల్ పీసెస్ ఉన్నాయి, కట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్గా మనం స్టిచ్ చేసుకుంటున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని మెయిన్ సైడ్ అంటే రైట్ నెక్ వరకే మనం స్టిచ్ చేసుకుని రివర్స్ చేస్తాం కాబట్టి మనం నెక్ వరకే స్టిచ్ చేసుకుంటున్నాం. ఇలా ఓపెన్ ఉంటుంది. మనం ఎక్స్ట్రా నెక్ సైడ్ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. ఇలా రెండో పీస్ కూడా ప్లేస్ చేసుకుని మనం రైట్ ఏది రాంగ్ ఏది అంటే ఒకే సైడ్ పెట్టుకున్న ఆపోజిట్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నెక్ దగ్గర పీస్ అనేది కట్ చేసేసుకుని టక్సల్ ఇచ్చుకొని రివర్స్ చేసేసుకోవాలి. అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దాని మీద ఒక టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. లైనింగ్ అండ్ జార్జెట్గా మనం గమ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. మనం నెక్ ఇలా స్టిచ్ చేసేసి రివర్స్ చేస్తున్నాం కాబట్టి గమ్ అక్కర్లేదు. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి పాదం ఇంచు గ్యాప్తో. ఇప్పుడు లైనింగ్ అనేది జార్జెట్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. మనకు ముడతలు ఏమీ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ అయిపోయింది కదా, మనం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ పీస్ ఎలా రెడీ చేసుకున్నామో సెకండ్ పీస్ కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి. రివర్స్ చేసేది ఏమి ఉండదు, దానికి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు చూసేసుకున్నాం కదా, సో దానికి ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. మనం ఇంకొక ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసి చేయకుండా ఇలాగ ఈజీగా ఉంటుందన్నమాట. కట్ చేసుకునేటప్పుడే ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అక్కడ మధ్యలో బటన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేస్తున్నాం. నెక్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ది. అలాగే దాన్ని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి నెక్ దగ్గర రివర్స్ చేసుకోవాలి. ట్విస్టెడ్ ఫ్రాక్ చాలా ఈజీ అనుకున్నాం కానీ స్టిచ్ చేసేటప్పుడు తెలిసింది చాలా కష్టంగా ఉంటుందని. జార్జెట్ ఫ్యాబ్రిక్ వల్ల ఫోల్డింగ్స్ అనేవి సరిగ్గా రాలేదన్నమాట. అప్పుడు ఐరన్ చేస్తే అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండిపోయింది. మనం బాటమ్కి ఉంటుంది కదా, అదైతే మనం బోత్ సైడ్స్ జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్విస్టెడ్ మోడల్లో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ లెంత్ సరిపోతుందో లేదో లూజ్ అనేది చూసుకొని చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే దీనికి స్టిచ్ వేయలేదు, ఏం చేయలేదు, ఐరన్ కూడా చేయలేదు. ఎలా ఉందో చూడండి ట్విస్ట్ చేసిన తర్వాత. అంత ఫినిషింగ్ అనేది అంత నీట్గా అనిపించలేదు నాకు. ఐరన్ చేస్తే స్టిఫ్గా అలా ఉండిపోయింది. ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది చూస్తున్నా. ఇప్పుడు చూడండి, దీనికి మధ్యలో ఫ్రిల్ పెట్టి
ఒక స్టిచ్ వేసి తర్వాత ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి ట్రై చేశా. ఇప్పుడు మనం ఎడ్జెస్లో జిగ్జాగ్ చేసాం కదా, ఆ జిగ్జాగ్ చేసింది కూడా మధ్యలోకి స్టిచ్ చేసేసుకోవాలి. మన ఫ్యాబ్రిక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఐరన్ చేసాక అందుకే అది అలా ఉండిపోయిందనమాట ఫోల్డింగ్స్తో. జార్జెట్ ఐరన్ చేస్తే ఏ ఫ్యాబ్రిక్ అయినా మనం ఐరన్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట. హీట్ అది తట్టు ఉంటుందా లేదా అని చెప్పేసి చూసుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి. ఒక చిన్న ప్యాచ్తో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను షోల్డర్ నుంచి కుట్టేస్తున్నా. మనం ఆ షోల్డర్ అనేది లైనింగ్కి అటాచ్ చేయలేదు కదా, సో మనం ఆ ట్విస్ట్ అనేది మిడిల్కి వచ్చే విధంగా ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. అటు ఇటు కదిలిపోకుండా పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకుంటే అట్లా ఉండిపోతుంది. ఆ ట్విస్ట్ అనేది మిడిల్కి వచ్చేలాగా ఒక పిన్తో పెట్టుకోండి, లేకపోతే అటు ఇటు స్టిచ్ చేసేటప్పుడు కదిలిపోతుంది. మనం స్టిఫ్గా స్టిచ్ చేయాలి కదా కదలకుండా, సో దాని గురించి. ఇంకా బెటర్ ఏంటంటే మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక నార్మల్ నీడిల్తో ఒక టాకా వేసుకుంటే మంచిదన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకుంటే ఇంకా అసలు కిడ్స్కి కూడా జారదు. మనకైతే జారినా కానీ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, కిడ్స్కి ఉండదు కదా, సో అలా ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. నేను అక్కడ పిన్స్తో సెక్యూర్ చేశాను, చూసారు కదా. ఇప్పుడు అవి తీసేసి చూసుకోవాలన్నమాట. కింద మనం డాట్స్ వేయలేదు, వాటికి డాట్స్ కూడా వేసేసుకోవాలి బాడీ పార్ట్కి. నేను ఇప్పుడు డాట్స్ వేసాను. చాలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా క్లాత్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ తీసుకున్నా కానీ బాగుంటుంది. క్లాత్ ఎక్కువ తీసుకుంటే ఆ ట్విస్ట్ చేసిన తర్వాత హెవీగా ఉంటుంది, అంటే కిందకి జారిపోతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా క్లాత్ తక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను బాడీ లైనింగ్ బాడీ మనం అటాచ్ చేయలేదు కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి, సో ఇక్కడ నేను అటాచ్ చేసేస్తున్నాను రెండు. ఎందుకనంటే మనం ట్విస్ట్ చేసింది అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు, సో టైం వేస్ట్ అయిపోతుంది చెప్పేసి ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. నేను డాట్స్ వేయలేదు కాబట్టి డాట్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి అటాచ్ చేసేస్తే ఎలా ఉందో. ఆ మధ్యలో మనం నార్మల్ నీడిల్తో కుట్టేసుకుంటే సరిపోతుంది జార్. ఇక్కడ మనం లోనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని మేము షోల్డర్స్ అనేది అటాచ్ చేస్తున్నాం. ఒక 1/2 ఇంచ్కి మనం డబల్ స్టిచ్ చేయాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి, మన కుట్లకి ఊడిపోకుండా ఉంటుంది. ఈ ఎడ్జెస్లో రఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేది ఫుల్ స్లీవ్స్ పెడుతున్నాం కదా, ఒక 10 ఇంచెస్ వరకు తీసుకుని ఫుల్ స్లీవ్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా మనం చాలా వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కదా స్లీవ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఆటి విధంగానే ఇక్కడ మనం అటాచ్ చేసుకుని లోన్కో ఫోల్డ్ చేసుకుని టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. బాడీ కింద బాడీ ఇక్కడ బాడీ మనం రెండు వైపులా అటాచ్ చేసేసుకుంటాము. ఎందుకంటే కింద మనం అటాచ్ చేసే బాటమ్ అనేది అటాచ్ అంటే సైడ్స్ అటాచ్ చేయకుండా ఎయిర్ లైన్ లాగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి వెనకక్కర్లా బోత్ సైడ్స్ మనం బాడీస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టాం కదా దానికి. ఇక్కడ హ్యాండ్స్ కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మన బాడీ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ వదులుకొని బాడీ అటాచ్ చేయాలి. ఇక్కడ ఎడ్జెస్లో మనం కిందేమో బాటమ్కి కింద వచ్చేసేసరికి జిగ్జాగ్ చేసాము, ఇటు సైడ్స్ ఏమో ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. రెండు అటాచ్ చేయము, నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. మన
ఎయిర్లైన్ కుర్తీ కిట్ ఫర్ కిడ్స్ అనేది మనం స్టిచ్ చేసింది ఇలా వస్తుంది అనమాట. ఫ్రాక్ అనేది ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది.